ఈరోజైతే మేము దుండిగల్ వచ్చాము. భూగర్భ కుమారస్వామి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మనకు బస్ స్టాండ్ నుంచి 6 నెంబర్ బస్ అనేది టెంపుల్కి వెళ్తుంది. లేదంటే ఆటో వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఆటో వాళ్ళు మనకు అక్కడ డ్రాప్కి 600, 700 అడుగుతారు. లేదంటే మనం డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని మనకు బస్ స్టాండ్లో దించడానికి సుమారుగా మనకు 1000 నుంచి 1200, 1500 కూడా కాస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం లేట్ అవర్స్లో కాకుండా మార్నింగ్ వచ్చేసి బస్కి వెళ్తే చాలా బాగా ఉంటుంది. మనం పైసలైనా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఒక 65 కిలోమీటర్స్ పళని ఉంటుంది, ఇంకొక లేదంటే 65 కిలోమీటర్స్ మనకు మధురై ఉంటుంది. రెండు విజిట్ చేసుకోవచ్చు మంచిగా. ఈ ట్రిప్ ఈజీగా మనం తక్కువలో బడ్జెట్ చేయాలంటే మనం ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేయకుండా మన బడ్జెట్లో గవర్నమెంట్ బస్సెస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు తమిళనాడులో, మనకి ఏపీ, తెలంగాణలో ఉన్నంత బస్లకు చార్జెస్ అయితే ఎక్కువ ఉండదు. అదేవిధంగా ఇక్కడ కరణంగాని మాల కూడా చాలా హెవీ కాస్ట్ అయిపోయినాయి. 1700, 1200, 1600, 2000 ఈ విధంగా కాస్ట్ చేస్తున్నారు. టెంపుల్ వీడియోస్ కూడా నేను మొత్తం అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో దీనికి అటాచ్ చేసేస్తాను, ఒకసారి చూడండి. నేనైతే హైదరాబాద్ నుంచి చెన్నై దాకా ఫ్లైట్లో వచ్చాను. నాకు ట్రైన్ ఛార్జెస్ చూసుకున్నా కానీ మనకు ట్రైన్ ఛార్జెస్ అయితే చెన్నైకి అయితే 500 చేంజ్ ఉంది. అదే బస్సు అయితే మాత్రం 2300, 400, 500 లేదంటే 3000 దాకా ఉంది. నాకైతే నేను ఒక 3-4 మంత్స్ బిఫోర్ బుక్ చేసుకున్నాను కాబట్టి 2200కి వచ్చింది. చెన్నై నుంచి నేను దుండిగల్ వెళ్ళాను. ఒక 400 రూపీస్ బస్ టికెట్ అయింది. మనకు ఇది దుండిగల్ బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్ నుంచే మనకు 20 నెంబర్ బస్ అనేది మార్నింగ్ టైమ్స్లో ఉంటాయి, ఈవినింగ్ కొద్దిగా లేట్ ఉంటాయి. టెంపుల్కి ఈ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. మేమైతే ఆటో తీసుకున్నాము. ఆటో వాళ్ళు మాకు 1100 రూపీస్ ఛార్జ్ చేశారు తీసుకొచ్చేందుకు. టెంపుల్ దాకా అయితే మనకు ఒక 20 కిలోమీటర్స్ ఉంటాయి. మీరు చుట్టూ ఎటు పక్కన చూసుకున్నా సరే మనకైతే కొబ్బరి చెట్లు చాలా హెవీగా ఉంటాయి. మన క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగా ఉంటుంది. మనకు పొద్దుటే మధ్యలో మనకు అన్నా యూనివర్సిటీ వస్తుందన్నమాట. అన్నా యూనివర్సిటీ అనేది ఇక్కడ చాలా ఫేమస్. మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఎలాగో వీళ్ళకి ఇక్కడ వచ్చేసి అన్నా యూనివర్సిటీ అనమాట. చాలా ఫేమస్. ఇక్కడ చూపిస్తుంది అన్నా యూనివర్సిటీ. అయితే ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే మనకు ఆటో వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా వాళ్ళ మీద నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పని కాబట్టి చాలా ఫాస్ట్గా తీసుకెళ్తారు. ఖాళీ 22 కిలోమీటర్లు ఉంటుంది అనమాట పోవడానికి రావడానికి. మేమైతే లాస్ట్ మూమెంట్లో టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇక మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుండొచ్చు, షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఈ రూట్లో మొత్తము. ఈ రూట్ ఏంటంటే మనకు పళని టెంపుల్ పోయే రూట్లోనే ఉంటుంది. మనకు బోర్డ్స్ కూడా పళని అని కనిపిస్తాయి. అయితే మనకు రెడియార్ చట్నం అనే ప్లేస్ దాటినాక కొద్ది ముందుకు వెళ్ళినాక మనకు రైట్ సైడ్ అనేది టర్న్ అయిపోతుంది అనమాట. ఇరయంపేట అని ఉంటుంది. నేను కొద్దిగా పేర్లు ఏమన్నా డిఫరెంట్ కదా, కొద్దిగా మిస్టేక్గా చదువుతుండొచ్చు అంట. ఇది దాటినాక మనకి ఏమైపోతుందంటే టెంపుల్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్కి వెళ్ళిపోతుంది. రైట్కి వెళ్ళినాక మనకు ఒక 4-5 కిలోమీటర్స్లోనే మనకు టెంపుల్ అని వచ్చేసేస్తుంది. మాకు ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అంత క్లియర్గా మేము చూపించలేకపోతున్నాము. ఏంటంటే కొద్దిగా చీకటిగా ఉంది. కాకపోతే క్లైమేట్ అయితే ప్లెజెంట్గా అనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంటుంది మీకు. మనకు టెంపుల్ కూడా పొలాలలో కూడా చాలా బాగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, పొలాల మధ్యలో ఉంటుంది. చాలా బాగా క్లైమేట్ అనేది ఉంటుంది. మనకేంటంటే ఇక్కడైతే గుళ్ళో అయితే మనకు నార్మల్గా అయితే ఫొటోస్ వీడియోస్ దిగొచ్చు, కానీ గర్భగుడిలో అయితే తీయనికే ఛాన్స్ లేదు. ఇది వచ్చేసి గుడి అనమాట. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనకు అది షార్ట్స్ అలా ఉంటే మాత్రం అలౌ చేయరు. కంపల్సరీ పంచ్ అనేది కట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు కమరంగాని మాల స్టోర్ అనమాట. వీళ్ళు ఇక్కడ కరంగాని మాలలు అనేది సేల్ చేస్తున్నారు. మేము తీసుకున్నాము. ఇగో 8mm మాల 1700, 7mm మాల 1800, 12mm మాల 12,500, 8mm మాల 1600. ఈ విధంగా కాస్ట్ అనేది టెంపుల్ అయితే ప్లేస్ అనేది ఈ విధంగా ఉంది. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మాత్రము అంతమంది జనం అయితే లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. నేను గర్భగుడిలో దేవుడు కూడా ఏ విధంగా ఉంటాడని ఒకసారి చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను. సేమ్ ఇదే ఇప్పుడు పోస్టర్ మీద ఉన్నారు కదా, ఈ విధంగానే కుమారస్వామి ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అనేది ఉంటుంది, ఆరతి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తాం కదా, అలా కాకుండా మనము కరంగాని మాల ఇక్కడ వచ్చి తీసుకుంటేనే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని మీద పెట్టేసి 41 days, 42 days అంటున్నారు కదా, ఇక్కడనే పూజ చేస్తారు. మనం దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. మనకేంటంటే అక్కడ ఎలా మనకు ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళు ఎలా పూజ చేస్తారు, ఎక్కడ నుంచి చేస్తే ఒరిజినల్ కాదా అని అయితే తెలియదు. ఇక్కడైతే మనకేంటంటే మంచిగా నమ్మొచ్చు. మనకు పర్టికులర్గా మనం ఇక్కడనే వచ్చి దర్శనం చేసుకొని అక్కడ ఏ బుద్ధి ఉంటుంది ప్రసాదం బొట్టు తీసుకొని పెట్టుకొని ఇక్కడ కరంగాని మాల ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి.
మనం దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఈ విధంగా స్టోర్స్ ఉంటాయి. కాపర్వి ఏమన్నా ఐటమ్స్ కొనాలంటే మీ ఇష్టము. టెంపుల్ బయట వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇక మేము ఇక్కడ నుంచి మేము దుండిగల్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. దుండిగల్లో మేము అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్ వచ్చేసి మేము ఈ విహార్ గ్రాండ్లో చేసుకున్నాం. విహార్ గ్రాండ్ అయితే ఈ విధంగా ఉంది, చాలా బాగా ఉందన్నమాట. మెయింటెనెన్స్తో పాటు మనకు లుక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బడ్జెట్ని బట్టి మనకు రూమ్ వస్తుంది. నార్మల్గా నాకైతే 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. కాకపోతే అన్నిట్లో ఇది బెస్ట్ అనిపించింది. లోపల కూడా చూపిస్తాను చూడండి. లోపల అయితే మనకు ఎంట్రన్స్ కాగానే హాల్ ఇలా ఉంది. లోపల రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఇందులో ఇంకా బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. కాకపోతే మనం టెంపుల్కి వచ్చాం కాబట్టి మన ఏ విధంగా ఉండాలనేది అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ రూమ్ కూడా చాలా బాగా నీట్గా ప్రొవైడ్ చేశారు. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉంది. రూమ్లో మేము ఇద్దరం వచ్చాం కాబట్టి మాకేంటంటే సపరేట్ బెడ్ ఇచ్చారు. వాళ్ళు అడుగుతారు ముందే. తర్వాత రూమ్లో మెయింటెనెన్స్ అయితే ఈ విధంగా ఉంది, చాలా నీట్గా హైజీనియస్గా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ ఏంటంటే స్నాక్స్ కూడా ఉంటాయి. స్నాక్స్ ఏంటంటే మనం ఇవి తీసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ, కాఫీ ఇవన్నీ వాటర్ బాటిల్స్ అయితే కాంప్లిమెంటరీ అనమాట. వాటికైతే ఛార్జెస్ అయితే ఏం చేయరు. ఈ విధంగా స్నాక్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు కాఫీ ఇవి అనేది ఏ హోటల్స్కి వెళ్ళినా మనకి ఇస్తారు. కాంప్లిమెంటరీ, దానికైతే ఛార్జ్ చేయరు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా మనకు ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్, ఆల్కహాల్, 2 బీర్లు ఉన్నాయన్నమాట. కొందరు ఏంటంటే ట్రావెలింగ్లో కొందరు డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకోవచ్చు. కొన్ని ఏంటంటే మనకు రూమ్లో తెచ్చి సర్వ్ చేస్తే రూమ్లో ఉన్న వాటికి బయట దానికన్నా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఇది ఒకటి బాగా గుర్తుకు తెచ్చుకోవాలన్నమాట. నాకైతే దుండిగల్లో అన్నీ 2300, 2400, 2500 అంటున్నారు. ఈ విహార్ గ్రాండ్ అనేది చాలా బాగా నాకు నచ్చింది. 2000 బడ్జెట్లోనే మాకు ఇది అవైలబుల్గా దొరికింది.